ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మనకి జూన్ 4th క్లారిటీ వచ్చేస్తుంది. అయితే అధికార వైసీపీ రెండోసారి మేమే అధికారంలోకి రాబోతున్నాం అని ప్రమాణ స్వీకార డేట్ని ప్రకటిస్తే, తెలుగుదేశం కూటమి అంతకంటే కాన్ఫిడెంట్గా అధికారంలోకి వచ్చేది మేమే అని వాళ్ళు కూడా ప్రమాణ స్వీకార డేట్ని అనౌన్స్ చేశారు. సో రోజుకొక పోస్ట్ పోల్ సర్వేలు కూడా ఇంటర్నెట్లో కనపడుతున్నాయి. కొన్ని సర్వేలు తెలుగుదేశానికి అనుకూలంగా, కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా కనపడుతున్నాయి. ఇవాళ తాజాగా పొలిటికల్ క్రిటిక్ సంస్థ వాళ్ళ అనాలిసిస్ని ఇండియా వైడ్గా బయటపెట్టారు. వీళ్ళ అనాలిసిస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు వస్తాయి, తెలంగాణలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, దేశవ్యాప్తంగా భాజపా పరిస్థితి ఎలా ఉందనేది కూడా అంచనా వేశారు. వీళ్ళ అంచనా ప్రకారం భారతీయ జనతా పార్టీకి ఇండియాలో 250 నుంచి 290 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణలో పార్లమెంట్ సీట్ల విషయానికి వస్తే కనుక బీఆర్ఎస్కి 4 సీట్లు, ఎంఐఎంకి 1 సీటు, కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు, బీజేపీకి 4 సీట్లు వస్తాయని చెప్పి వీళ్ళు అంచనా వేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక అధికార వైసీపీ 20 ఎంపీ సీట్లు గెలుస్తుందని, తెలుగుదేశం కూటమి కేవలం 5 ఎంపీ సీట్లకే పరిమితం అవుతుందని చెప్పారు. అసెంబ్లీ సీట్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 125 సీట్లకు తగ్గకుండా గెలుచుకుంటుందని ఈ సంస్థ తమ అంచనాలను అయితే బయటపెట్టింది. మరి వీళ్ళ అంచనాలు నిజమవుతాయా లేక రాంగ్ అవుతాయనేది జూన్ 4th మనకి క్లారిటీ వస్తుంది.